ముఖ్యంగా మరి సంఘాల్లో వారి యొక్క బోధన విధానం ఎలా ఉండాలంటే, ఆత్మీయంగా రోగులైన వారు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా రండి అని అనాలి ఒకటైతే. ముఖ్యంగా సంఘంలోకి వచ్చి ఆత్మీయంగా రోగబారిన పడ్డారా వాళ్ళందరికీ సంఘం ఒక ఉచిత వైద్య శిబిరం కావాలి. ఆత్మీయంగా ఎవరైతే రోగం బారిన పడిపోయారో వాళ్ళందరికీ కూడా సంఘం ఏం కావాలి? ఒక ఉచిత వైద్య శిబిరం కావాలి. ఆత్మరోగుల ఉచిత వైద్య శిబిరం సంఘం. ఈ విషయాన్ని మర్చిపోయారు చాలామంది. సంఘం అంటే అల్లరికి నిలయం అన్నట్టుగా తయారు చేశారు. పరిశుద్ధాత్మ పేరు చెప్పి రకరకాల అడుగులు వేస్తూ, రకరకాల గంతులు వేస్తూ నీచంగా తమ పరిస్థితిని కొనసాగిస్తున్నారు. అంటే ఇప్పుడు సంఘం అంటే ఏంటి? అల్లరికి నిలయమండి అన్నట్టుగా తయారు చేశారు. సో మరి అలాంటి ఆలోచన విధానాన్ని దేవుడు ఆమోదిస్తాడా? ఆమోదించడు. రోజు మన ఆలోచన విధానం పెరగాలి కానీ తరగకూడదు. క్రైస్తవులు అంటే జ్ఞానవంతులు రా అని చెప్పుకునేలా ఉండాలి కానీ క్రైస్తవులు అంటే ఇగో ఇలాంటి నీచులు, ఇలాంటి దౌర్భాగ్యులు అని సమాజం మనల్ని దుమ్మెత్తిపోసేలాగా ఉండకూడదు. ముఖ్యంగా ఆ అవమానం మనకు కాదు, మనం నమ్ముకుని యేసుక్రీస్తు వారికి. ఇది ఒకసారి దృష్టిలో పెట్టుకుని చక్కగా అడుగులేసే ప్రయత్నం చేయాలని ప్రభు పేరిట మీకు తెలియజేస్తా ఉన్నాను. అయితే ముఖ్యంగా సంఘం అంటే ఏంటనేది మళ్ళీ చెప్తున్నా. ఏంటది? సంఘం అంటే ఆత్మరోగులకు ఉచిత వైద్య శిబిరం అని క్లియర్ కట్గా మీరు మైండ్లో పెట్టుకోగలిగితే మరి ఈ రోజున సంఘాల్లోనికి వచ్చిన ఆత్మరోగుల కొరకు సంఘంలో ఉన్న సేవకులు ఏం చేయాలి, వారి యొక్క ఆత్మరోగాలను ఎలా తీసేయాలి, సో దీన్ని దృష్టిలో పెట్టుకుని మనం ముందుకెళ్ళగలిగితే ముఖ్యంగా భూమి మీద స్టార్ట్ అయిన తర్వాత ఆత్మరోగం మొట్టమొదటిగా ఎవరికి వచ్చింది అని ఒకసారి పరిశీలన చేయగలిగితే మనందరం ఖచ్చితంగా చెప్పే పాయింట్ ఎవరు? ఆదాం హవ్వలు అంటాం. సో ఇప్పుడు ఆత్మరోగం మరి ఎంత ప్రమాదం అంటే ఇప్పుడు ఎయిడ్స్ వచ్చిన వాళ్ళు ఫస్ట్ ఎలా ఉంటారు? ఎప్పుడు మామూలుగానే ఆరోగ్యంగానే అంటే యాక్టివ్గానే ఉంటారు. అది వ్యాధి ముదిరే కొద్దీ ఎలా అయిపోతారంటే మొత్తం ఎముకలు గుడిగా తయారైపోయి ఇక చూడడానికి కూడా అసహ్యంగా ఉంటారు. వాళ్ళు అంత అసహ్యంగా తయారవుతారు. అంటే ఇక చచ్చిపోతారు, అంతలాగా పీక్కుపోయి చచ్చిపోతారు. సో అలాగే ఆత్మరోగం వచ్చిన వాళ్ళు కూడా ఫస్ట్ సంఘంలో బాగానే ఉంటారు, కానుకలు ఇస్తూ ఉంటారు, ప్రార్థన చేసేస్తూ ఉంటారు, పాటలు పాడేస్తుంటారు, బైబిల్ చదివేస్తుంటారు. కానీ అది ఆ రోగం ఎక్కడ తీసుకెళ్ళిపోతుంది అంటే కంప్లీట్గా దేవునికి దూరంగా తీసుకెళ్ళిపోతుంది. దేవుడు అంటేనే అసహ్యం పుట్టేలా చేసేస్తుంది. అంటే అంత భయంకరమైనది ఆత్మరోగం. సో మరి ఇలాంటి ఆత్మరోగాలు మనకు ఎక్కడ స్టార్ట్ అయినాయి అని అంటే ఆదికాండం 3వ అధ్యాయము 4వ వచనం. ఆదికాండం 4వ వచనం. అందుకు సర్పం అనగా సాతాను ప్రతిరూపం, మీరు చావరు, ఎలాగనగా మీరు వాటిని తినుదినమున మీ కన్నులు తెరవబడినవి, మీరు మంచి చెడ్డలు ఎరిగిన వారే దేవతల వలె ఉందిరని దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా, అంటే ఒక అబద్ధాన్ని ఆదం హవ్వలతో, ముఖ్యంగా హవ్వతో షేర్ చేస్తుంది. ఈ రోజున అబద్ధాలను షేర్ చేసే వాళ్ళు ఎక్కువైపోయారు. అబద్ధాలను షేర్ చేసి అబద్ధాన్ని నిజం అన్నట్టుగా చూపించే వాళ్ళు ఎక్కువైపోయారు. సో అది దేవుడు ఆమోదించడు, ఏమాత్రం కూడా ఆమోదించడు. దేవుడు మీ విషయంలో చాలా బాధపడతాడు. అంటే మనకు విషయం అర్థం కావాలి. సంఘంలో ఉన్నప్పుడు సత్యమే చెప్పాలి, సత్య సమాధాన ఆలోచనలే తెలియజేయాలి. అంతేగాని సంఘంలో వచ్చిన వారందరినీ అబద్ధాలతో కూర్చోబెట్టి అబద్ధాలతో నడిపించేవారుగా మనం ఉండకూడదు. ఈరోజు చాలామంది అదే చేస్తున్నారు. అబద్ధమే. ఇప్పుడు యేసుక్రీస్తు నమ్ముకుంటే అప్పులు తీరిపోతాయి అనేది అబద్ధం, యేసుక్రీస్తు నమ్ముకుంటే రోగాలు తగ్గిపోతాయి అనేది అబద్ధం. మరి తగ్గవండి, మరి తీరవండి అంటే అసలు అలా పిలవడం అబద్ధం. నేను చెప్తున్నాను, ఓకేనా? అలా పిలవడం అబద్ధం. ముఖ్యంగా దేవుని నమ్ముకుని ఉంటే, ఆయన కోసం నమ్మకంగా బ్రతుకుతుంటే, ఆయన మీద ఆధారపడితే ఏముంటుంది? అన్నీ తీరుస్తాడు ఆయన, అన్నీ క్లియర్ చేస్తాడు. ఇప్పుడు మన తల్లిదండ్రులే మనకి ఏ ఇబ్బంది లేకుండా చూసుకోవట్లేదా? సేమ్ లైక్ ఆయన మీద ఆధారపడితే చక్కగానే ఓకే. కానీ వాటి కోసమే నమ్ముకోవద్దు అంటున్నాడు. ఓకే, ఇప్పుడు తల్లిదండ్రులు కూడా ప్రేమించాల్సింది దేనికోసం? ఈ ఆస్తి అంతా మనకి ఇస్తారు కాబట్టి. లేదంటే ఇంకా ఏదైనా ఆస్తి ఇస్తే నేను ప్రేమిస్తా అంటే ఎలా ఉంటుంది? అందుకన్నారా నిన్ను చిన్నప్పటి నుంచి కంట్రీ అప్లా కాపాడుకుంటూ వచ్చింది? అందుకనా మేమేదో ఇస్తామని నువ్వు ప్రేమిస్తున్నావా? అలా ప్రేమించొద్దు నాయన, అస్సలు అలా ప్రేమించొద్దు మమ్మల్ని, ఇప్పుడే మమ్మల్ని విడిచిపెట్టాయి అని తల్లిదండ్రులే మాట్లాడతారు. సో సేమ్ లైక్ దేవుడు కూడా ఏవో వస్తాయని ఏవో ఇస్తానని నన్ను ప్రేమించకండి. మరి ఎలా ప్రేమించాలి? నా పాపాలు క్షమించాడు ఆయన, నేను కోసం నమ్మకంగా బ్రతకాలి, సత్య సంబంధినిగా
సమాజంలో కొనసాగాలి, ఇదే కాన్సెప్ట్లో మీరు బ్రతకాలంటున్నాడు. అదే కాన్సెప్ట్లో ప్రతి ఒక్కరు మనం పిలవాలంటున్నాడు. ఇప్పుడు ఆదం హవ్వల దగ్గరికి వచ్చి సాతాను ఒక అబద్ధాన్ని స్ప్రెడ్ చేస్తుంది. ఒక అబద్ధాన్ని స్ప్రెడ్ చేస్తుంది. దేవుడు చెప్పిందే అబద్ధం అన్నట్టుగా నమ్మింపజేస్తుంది. ఈరోజు చాలామంది దేవుడు న్యాయవంతుడు కాదు, దేవుడు అన్యాయం చేస్తున్నాడు, అది ఇది అని కొన్ని అబద్ధాలని స్ప్రెడ్ చేసే ప్రయత్నంలో ఉన్నారు. కొంతమంది బలహీనలు ఎలా అయ్యారంటే, నిజమేనంటవా, కరెక్టేనంటవా, అవునంటవా, ఇలా ఒక ఇంత సందేహంలో పడుతున్నారు. ఒక ఆలోచనతో సాతాను మెల్లిగా వాడి వైపు మళ్ళించుకుంటున్నాడు. ఇక ఇక్కడే ఉంటారు, సంఘంలోకి వస్తారు, పాటలు పాడతారు, బైబిల్ చదువుతారు, అంతా బాగానే ఉంటుంది. కానీ అనుమానాలు బాగా పెరిగిపోతే ఒక రోజున కంప్లీట్గా దేవునికి దూరం అయిపోతారు. మరి ఇలా ఆలోచనలు చెడగొట్టే వాళ్ళు ఉండక మానరు. కానీ ఆ ఆలోచనలు మనం ఎలా స్వీకరించాలనే దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు సర్పం కూడా వచ్చి ఒక ఆలోచనని షేర్ చేసింది, ఒక హవ్వ. సో దేవుడు మీకు ఈ చెట్టు ఫలం తినదన్నాడా, తింటే ఏమవుతారో తెలుసా, ఇలా అయిపోతారు, అలా అయిపోతారని ఒక భ్రమ పుట్టించింది. మరి దేవుడు అబద్ధం చెప్పాడంటవా అని ఒక ఆలోచన పుట్టించింది. అంటే మన వేలుతో మన కళ్ళనే పొడి చేసే విధంగా సాతాను మాయ చేస్తాడు. ఆ మాయని గుర్తించాలి మనం, ఆ మాయని గుర్తించాలి. కానీ ఆ రోజు హవ్వ గుర్తించలేదు. గుర్తించకుండా అరే దేవుడే అబద్ధం చెప్పి ఉంటాడు, దేవుడు మమ్మల్ని మోసం చేయాలనుకుని ఉంటాడు. సాతాను మమ్మల్ని మోసం చేయట్లే, సాతాను చాలా మంచోడు. ఓకే, సాతాను చాలా మంచోడు, దేవుడే అబద్ధం చెప్పేశాడు, దేవుడే మమ్మల్ని మోసం చేసేస్తున్నాడు అన్నట్టుగా భ్రమలో పడిపోయింది. సో పండు కోసుకుంది, తినేసింది. అదే పండుగకెళ్ళి ఆదమ కూడా ఇచ్చేసింది, అతను కూడా తినేసాడు. ఇలా తినేసిన తర్వాత దేవుడు వచ్చి వాళ్ళని పిలుస్తాడు, వెళ్ళి దాక్కుంటారు. ఏమైందిరా ఎందుకు దాక్కున్నారంటే, ఇదిగో నేను దిగంబలుగా ఉన్నాం అంటాడు. అంటే మీరు చెట్టు ఫలం తిన్నారా అని అడుగుతారు. ఆయన తెలియదా తిన్నారని, తిన్నారు. కానీ వాళ్ళు ఒప్పుకోవాలని వాళ్ళు మరో అవకాశాన్ని ఇస్తున్నాడు. వాళ్ళు ఒప్పుకొని కానీ నేను నమ్మకంగా బ్రతకాలి అని ఆలోచనతోటి వాళ్ళు ఒప్పుకోవాలని ఆ చెట్టు ఫలం తిన్నారు మీరు అని అడుగుతున్నాడు. అప్పుడు వాళ్ళు ఏమనాలి, ఆదాము అని అడిగితే ఏమనాలి, అవును ప్రభా, ఐఎమ్ రియల్లీ సారీ, క్షమించండి ప్రభా, తప్పైపోయింది, మీరు వద్దన్నారు, కానీ ఏవో ఆలోచనలు పడ్డాం, మాయలో పడిపోయాం, ఒక సర్పం వచ్చింది, ఇలా మాట్లాడింది, ఐఎమ్ రియల్లీ సారీ, క్షమించండి, తప్పైపోయింది అని అడగాలి, అని క్షమాపణ తెలియజేయాలి. అదేం లేదు, నేను ఎందుకు తిన్నా తెలుసా, ఇదిగో నువ్వు ఇచ్చే స్త్రీ వల్లే ఆమె తెచ్చిచ్చింది నాకు, అట్లే తినాలి, లేదా తెరపోతే నేను అని బొకాయించి మాట్లాడుతున్నాడు. ఎంత బాధాకరం, ఎంత ఆవేదనకరం. పాపాన్ని పాపంగా ఒప్పుకోకుండా తప్పించుకునే కూడా ఎవరిదయ్య అంటే సాతాన్ది. వాడు ఒక్కసారి మళ్ళీ ఆలోచన నింపేశాడా, దాన్ని మనం యాక్సెప్ట్ చేసేసామా, ఇంకా అక్కడి నుంచి మనం కూడా సాతాన్లాగే ప్రవర్తిస్తాం. ఇప్పుడు ఆదాం హవ్వలు కూడా అలానే ప్రవర్తిస్తున్నారు. ఆదాం అడిగితేనేమో హవ్వ అంటుంది, హవ్వని అడిగితేనేమో సర్పం అంటుంది. అంటే పాపాన్ని ఒప్పుకోలేని స్థితి ఏంటిది అంటే, ఇదిగో ఒక వ్యాధిని సాతాను నాటి చెల్లిపోయాడు. అది మహావృక్షంలో పెరిగిపోయింది. ఆ తర్వాత కయ్యను కూడా రకరకాల కార్యక్రమాలు జరిగించడం, మరలా అడిగితే అబద్ధాలు చెప్పడం, ఇదంతా ఎలా జరుగుతుంది అని అంటే సాతాను విత్తనం. ఈరోజు చాలామంది హృదయాల్లో సాతాను ఏదో ఒక రకంగా విత్తుతున్నాడు. ఒకరికి అమ్మాయి అయితే, ఒకరికి డబ్బు అయితే, ఒకరికి ఏదో కీర్తులు అయితే, సో ఏదోలాగా సాతాను దారి తప్పించాలనుకుంటున్నాడు. వాడు సక్సెస్ అవుతున్నాడు. వాడు ఆలోచనల్ని దేవుని పిల్లల హృదయాల్లో నింపి వాడు సక్సెస్ అవుతున్నాడు. సో వాడు సక్సెస్ అవ్వకూడదనన్నా, దేవుడి చిత్తాన్ని సంపూర్ణంగా మనం గ్రహించి ఆయన చిత్తాన్ని నమ్మకంగా ముందు తీసుకెళ్ళాలి అని అన్న వాక్యం మనకు చాలా చాలా ఇంపార్టెంట్. మరి అలా వాక్యాన్ని ఆచితూచి పరీక్షించి పరిశీలించి హృదయం నిండా నింపుకోగలిగిన వాళ్ళే జ్ఞానవంతులు దేవుని దృష్టిలో. వాళ్ళే చక్కగా జ్ఞానంగా ప్రవర్తిస్తారు. ఇప్పుడు అదే శోధన మన కళ్ళ ముందుకు వచ్చినప్పుడు నా ప్రభువుని సంతోషపెట్టడం కంటే ఇదేం గొప్ప పని కాదు అని దేన్నైనా సరే పక్కన పెట్టగలుగుతారు. ఒకానొక టైంలో యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ, నా కోసం తల్లినైనను, తండ్రినైనను, అక్క చెల్లెడనైనా, అన్నదమ్ములనైనను, బంధుగానైనా ఎవరినైనా సరే విడిచిపెట్టినవాడు నాకు పాత్రుడు కాబట్టి అంటే వాళ్ళందరూ విడిచిపెట్టేమనా కాదు. వాళ్ళు అడ్డొస్తే నా పని నువ్వు చేస్తున్న ఆ టైంలో వాళ్ళే నీకు అడ్డుగా నిలబడితే వాళ్ళనైనా పక్కనెట్టి నువ్వు ముందుకు వెళ్ళాలి అంటున్నాడు. అలా ముందుకు వెళ్ళినప్పుడే నువ్వు నాకు పాత్రుడు అంటున్నాడు. అలా ముందుకు ఎప్పుడైతే వెళ్ళవో ఖచ్చితంగా నువ్వు నాకు పాత్రుడు కాదంటున్నాడు. కాబట్టి విషయం